ఇక హంగర్ మున్సిపాలిటీలపై గులాబీ పార్టీ గురిపెట్టింది. మెజార్టీ స్థానాలు దక్కించుకునే దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు. కొన్ని చోట్ల ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో గెలుచుకునేందుకు పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కని మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ గురిపెట్టింది. ఆయా చోట్ల అత్యధిక పురపాలికలను కైవసం చేసుకునే దిశగా పార్టీ అడుగులు వేస్తున్నది. బీఆర్ఎస్ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఆ పార్టీ చెంతకు పలువురు స్వతంత్ర అభ్యర్థులు దరిచేరారు. కొన్ని చోట్ల బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కౌన్సిలర్లు కూడా బీఆర్ఎస్ వైపు నిలిచేందుకు నిర్ణయించుకున్నారు. మరికొందరు పార్టీలో అధికారికంగా చేరకున్నా మద్దతు ప్రకటించారు. ఇలా పలువురు తమ సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 36 చోట్ల హంగు ఏర్పడింది. కొన్ని చోట్ల ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో గెలుచుకునేందుకు పావులు కదుపుతున్నది. బెల్లంపల్లి మున్సిపాలిటీ 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీకి చెందిన 34వ వార్డు కౌన్సిలర్ రామ్మూర్తి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారు. బెల్లంపల్లిలో 34 వార్డులకు బీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో 14 చోట్ల గెలుపొందాయి. బీజేపీ 2, ఇతరులు 4 స్థానాలు దక్కించుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే బీఆర్ఎస్ కు 4 మద్దతు అవసరం కాగా ఇప్పటికే 3 కారు పార్టీ వైపు నిలిచారు. మరొకరు మద్దతు తెలిపితే సునాయాసంగా బెల్లంపల్లి మున్సిపల్ పాలకవర్గాన్ని గెలిచే అవకాశం ఉన్నది. వరంగల్ జిల్లా జనగామ మున్సిపాలిటీలో 30 స్థానాలకు బీఆర్ఎస్ 13 చోట్ల, కాంగ్రెస్ 12 స్థానాలు దక్కించుకున్నాయి. 5 స్వతంత్రులు గెలిచారు. ఈ 5లో 2 బీఆర్ఎస్ కే జయకొట్టారు. దీంతో బీఆర్ఎస్ బలం 15కు పెరిగింది. ఎక్స్ అఫీషియో సభ్యుడైన స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మద్దతుతో ఇక్కడ గులాబీ పార్టీ జయకేతనం ఎగరవేసేందుకు సిద్ధమైంది. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో 18 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 9 స్థానాలు గెలుచుకున్నది. కాంగ్రెస్ 6, బీజేపీ 2, ఇండిపెండెంట్ 1 చోట గెలిచారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి బీఆర్ఎస్ వైపే నిలిచారు. అలాగే ఎక్స్ అఫీషియోగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సైతం బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తుండగా ఇక్కడ బీఆర్ఎస్ విజయం దాదాపు ఖాయమైపోయింది. అలంపూర్లో 10 వార్డులు ఉండగా బీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో 5 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఎక్స్ అఫీషియో ఓట్లతో బీఆర్ఎస్ గెలుపొందనుంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 20 వార్డులకు బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 6, బీజేపీ 4, ఇతరులు 2 చోట్ల గెలుపొందారు. బీఆర్ఎస్ కు 3 సభ్యుల మద్దతు అవసరం ఉండగా 2 స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలుస్తున్నది. జమ్మికుంటలోని 30 వార్డుల్లో బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, బీజేపీ 4, ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు. ఇక్కడ బీఆర్ఎస్ కు 4 సభ్యుల అవసరం ఉండగా ఇండిపెండెంట్ల దన్నుతో పాటు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మద్దతుతో బీఆర్ఎస్ మున్సిపాలిటీని దక్కించుకునే అవకాశం ఖాయమైంది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7, ఇతరులు 4 స్థానాన్ని గెలుచుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ 2 సభ్యుల మద్దతు అవసరం ఉండగా ఇతరుల్లో 2 బీఆర్ఎస్ వైపు నిలిచినట్టు తెలుస్తున్నది. కాగజనగర్ 30 వార్డుల్లో బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 9, బీజేపీ 5, ఇతరులు 5 స్థానాలు సాధించారు. అతిపెద్ద పార్టీగా నిలిచిన బీఆర్ఎస్ 5 స్వతంత్రులతో కలిసి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేయనున్నది. కేతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు బీఆర్ఎస్ 10 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ కు 7, ఇతరులకు 5 స్థానాలు దక్కాయి. బీఆర్ఎస్ 2 ఇతరుల మద్దతుతో ఈ మున్సిపాలిటీని గెలుచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులకు కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో 8 గెలుచుకున్నాయి. బీఆర్ఎస్ కి అవకాశాలు మెరుగయ్యాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఎల్లంపేటలో 24 వార్డుల్లో బీఆర్ఎస్ 12 స్థానాన్ని కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ 8, బీజేపీ 4 చోట్ల గెలిచాయి. బీఆర్ఎస్ కు కేవలం 1 అవసరం ఉండగా సునాయాసంగా గెలుపొందే పరిస్థితి ఏర్పడింది. సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్లో 26 వార్డులకు బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, స్వతంత్రులు 4 స్థానాన్ని గెలుచుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ కు 2 సభ్యుల మద్దతు అవసరం ఉన్నది. స్వతంత్రుల్లో 2 బీఆర్ఎస్ వైపు మళ్లడంతో బీఆర్ఎస్ కు విజయావకాశాలు మెరుగయ్యాయి.
వికారాబాద్ జిల్లా పరిగిలోని 18 వార్డుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ చెరో 8 చోట్ల విజయం సాధించాయి. ఇద్దరు స్వతంత్రులు గెలుపొందారు. ఆ ఇద్దరి మద్దతుతో బీఆర్ఎస్ గెలిచే అవకాశమే కనిపిస్తున్నది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12 వార్డుల్లో బీఆర్ఎస్ 6 చోట్ల, కాంగ్రెస్ 5, ఇండిపెండెంట్ 1 స్థానం గెలుచుకున్నారు. ఇక్కడ ఆ స్వతంత్ర సభ్యుడి మద్దతుతో బీఆర్ఎస్ ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఏర్పడింది. మెదక్ 32 వార్డుల్లో బీఆర్ఎస్ 15 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ 14, బీజేపీ 2, ఇండిపెండెంట్ 1 చోట గెలిచారు. ఇక్కడ ఇండిపెండెంట్ తో పాటు మరో సభ్యుడు మద్దతు ఇస్తే గులాబీ పార్టీ గెలుచుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇవేగాక మారుతున్న రాజకీయ సమీకరణాలతో మరో 2 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పాగా వేసే అవకాశం ఉన్నదని చెబుతున్నారు.